మమ్మీ మమ్మీ వచ్చావా నాయనా? వెరైటీగా తాగడానికి ఏముంది? వంటింట్లో కిరసనాలు ఉంది, నా ఒంట్లో ఇంకా కాస్త రక్తం ఉంది. రోజు రక్తం ఎంత అవుతాం కానీ అది ఫిల్టర్ చేసి కాస్త కాఫీ పెట్టరా. మమ్మీ డాడీ ఏడి? మసీద్కి వెళ్ళారు. మసీద్కి వెళ్ళాడా? చర్చ్ నుంచి వస్తూ మసీద్కి వెళ్ళారు. చర్చిలో మసీదులేంటి? ఊళ్ళో ఉన్న గుళ్ళన్నీ అయిపోయాయి కదరా. అంత పాప ఏం చేసావు డాడీ? నిన్ను అన్నాం కదరా నాన్న. కరెక్టే డాడీ, మీరు నన్ను కనకపోయి ఉంటే ఈ ఆస్ట్రేలియాలోనూ అమెరికాలోనూ అందమైన పేరెంట్స్ పుట్టేవాడిని. బ్యాడ్ లక్. అది నీ బ్యాడ్ లక్ కాదు బాబు, మా బ్యాడ్ లక్. కూతుళ్ళు గుండెల మీద కుంపట్లు కాదురా, నీలాంటి కొడుకులే గుండెల్లో కుంపట్లు. రోజు విని రొటీన్ తిట్ల కన్నా కాస్త కొత్తగా ఏదైనా ట్రై చేయండి డాడీ. నాకు కొంచెం రిలీఫ్గా ఉంటుంది, నీకు 4 తిట్లు నేర్చుకున్నట్టు ఉంటుంది. నువ్వు బుద్ధిగా ఉంటే మాకీ కర్మ దేనికి బాబు? నిన్నొక్కడిని భరించే బదులు 100 గేదెల్ని భరించవచ్చు అన్నట్టు ఇదిగోరా అమ్మాయి ఫోటో అద్భుతంగా ఉంది. ఈశ్వరల్లా జీసస్ దయ వల్ల నీకు నచ్చొచ్చేమో. నాకు నచ్చలా. అదేంట్రా ఫోటో చూడలేదు కదా? అక్కర్లేదు డాడీ, కవర్ ముట్టుకోగానే వైబ్రేషన్ స్టార్ట్ అవ్వాలి. ఈ వైబ్రేషన్స్ ఏంటి బాబు? వసంతం రాగానే కోకిళ్ళ వైబ్రేషన్స్ వస్తాయి, చందమామ రాగానే కలువల్లో వైబ్రేషన్స్ వస్తాయి, అలాగే అందమైన ఆడపిల్ల ఫోటో చేతికి తగలగానే ఈ గోపిల వైబ్రేషన్స్ వస్తాయి. వైబ్రేషన్స్ కాదు బాబు, సరిగ్గా నీ ఫేస్ అద్దంలో చూసుకుంటే వామిటింగ్స్ వస్తాయి. మగాడికి అందం అక్కర్లేదమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ బ్రహ్మదేవుని తీసుకో, ఆయనకు 4 తలకాయలు ఉన్నాయి, కానీ అందమైన సరస్వతి భార్యగా దొరకలేదా? ఎంత ధిక్కారం! వీని తలరాతను రాసిన బ్రహ్మదేవుని తలనే అలా అనుచున్నాడా? శివుడిని తీసుకో, బాడీ అంతా బూడిద, కానీ తొడ మీద పార్వతి, జడ మీద గంగోత్రి. ఇతగాడేమి ఈశ్వరుని సైతం అవ్వా మిమ్మల్ని మినహాయించాడు కదా స్వామి. స్వల్పానందం. అసలు నీకేముందనరా, ఏ అందగత్తైనా నీ మీద మనసు పారేసుకోవడానికి? పని పాట లేకుండా పాము మీద పడుకున్న విష్ణుమూర్తికే లక్ష్మీదేవి దొరకలేంది, నా రేంజ్కి మించిన అందగత్త నాకు దొరకదా ఏంటి? నువ్వు ఇంకా మారవురా డాడీ. నువ్వు అనవసరం కక్కుర్తిపెట్టి అమ్మని పెళ్లి చేసుకున్నా గానీ 4 రోజులు ఆగుంటే అమ్మ కంటే బెటర్ ఫిగర్ దొరికేది. అమ్మ నా కొడుక, కన్న తల్లిదండ్రులకే ఫిట్టింగ్ పెట్టేసి డైవర్స్ ఇప్పించగలవురా? నీకు దండంరా బాబు. రే తండ్రిగా కాదు ఫ్రెండ్గా నీకు మాట చెప్పనా? సరేరా, బాడికెళ్ళి మాట్లాడుకుందాం. ఇదేనమ్మా మువ్వ వేణుగోపాల స్వామి ఆలయం. ఈ స్వామి మీదనే క్షేత్రయ్య మహాకవి కొన్ని వేల పదాలు రాశారు. ఆ పదాలు మేము ఆడి పాడి అభినయించి ప్రాచుర్యంలోకి తీసుకొచ్చామమ్మా. క్షేత్రయ్యకి అంత భక్తి కవిత్వం ఎలా వచ్చాయండి? క్షేత్రయ్య అసలు పేరు వరదయ్య. చిన్నప్పుడు పని పాట చదువు సంధ్యా లేక తిరుగుతుంటే తల్లిదండ్రులు వీడెలా బాగుపడతాడా అని బాధపడుతుండేవాళ్ళుట. ఒకరోజు వరదయ్య ఈ గుళ్ళో కూర్చుని, ఏమిటి స్వామి నా జీవితం ఇలా చేశావని బాధపడుతుండగా స్వామి అనుగ్రహం కలిగింది. వాసు, ఆ క్షేత్రీయ స్టోరీ నీ స్టోరీ ప్యారల్ గా ఉన్నట్టుందే. అవును గురు, ఆ గురువు గారు చెప్పింది వింటుంటే నువ్వు కూడా చాలా గొప్పవాడు అవుతావు అనిపిస్తుంది. అదే భయంగా ఉందిరా. ఈ కూచిపూడి చరిత్ర ఏంటండి? నవాబుల పాలనలో అబుల్ హసన్ తానీషా ఈ కూచిపూడి భామాకలాపం చూసి ఆనందించి కూచిపూడిని నజరానాగా ఇచ్చాడమ్మా. ఒరేయ్, అరే ఆయన దొరికితే అయిపోతాం. ఇట్రా రారా. వస్తానండి. రా, నీ వెధవేషాలు మానవా? చక్కగా నాట్యం నేర్చుకుంటున్న అజయ్ని సర్వనాశనం చేసావు. ఎందుకు వచ్చావురా ఇక్కడికి? ఇంకెప్పుడు నీ మొహం చూపించుకో, పోవతలకి. శ్రీకాకుళం కుర్రాళ్ళనే కాదమ్మా, మా ఊరు కుర్రాళ్ళను కూడా పాడు చేస్తున్నాడు, ఒట్టి త్రాష్టుడు. రండమ్మా, పదండి పోదాం. మై డియర్ స్టూడెంట్స్, మనమందరం విడిపోయే రోజు ఇంత తొందరగా వచ్చినందుకు చాలా బాధగా ఉంది. ఒక్కొక్కరు నా దగ్గరికి వస్తే నేను సెండ్ ఆఫ్ ఇస్తాను. గీత దా, అబ్బా జాగ్రత్తగా వెళ్ళిరా. సంగీత నువ్వు దా, ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో. అనుపమ వచ్చే, హాయిగా వెళ్ళిరా. నెక్స్ట్ వెళ్ళు. అబ్బా కప్పు కొడుతున్నావు, స్నానం చేసి ఎన్ని రోజులైంది. వెళ్ళు వెళ్ళు. అనిత నువ్వు కూడా కాలేజీ వదిలి వెళ్ళిపోతున్నావా? ఎంతమంది దేవదాసులు అయిపోతారు. అవును, నువ్వు అప్పుడప్పుడు ఐ లవ్ కిడ్స్ అనేదానివి. నాకు కిడ్స్ అంటే చాలా ఇష్టం. ఆ విషయంలో హెల్ప్ చేయడానికి నేను ఎప్పుడు రెడీ.
బంగారం సంధ్య కనిపించట్లేదు. ఇళ్ళకి పారిపోవడం అలవాటు. ఫ్లోర్స్ అన్ని వెతికాను రా, సంధ్య ఎక్కడా లేదు. ఎక్కడ కనిపించలేదా? ఎరా మీకు కనిపించిందా? ఇక్కడ కూడా లేదురా. ఆ అమ్మాయి బయట కూడా లేదు. ఎక్కడికి వెళ్ళిపోయింటుంది? హాల్ మొత్తం వెతికాం, ఎక్కడ కనిపించలేదు. ఫోన్ చేసి వెనకాడ పోయి ఉంటుందంటవా? तेरे ऐसे के तैसे బిడ్డ. సెల్ జబర్దస్త్గా ఉంది. ఎప్పుడు కొన్నావే? ఇది ఆడతారు. అరే మనం ఏడ కొనాలరా, అన్ని మనకాడికే వస్తాయి. అరే రింగ్ అవుతుందిరా. హలో హలో వినయ్. వినయ్ కాదు బే, బాలే దూల్పేట్ సోకల్ బాలే. సోకల్ బాలే హైదరాబాద్ సికింద్రాబాద్ లో ఏ లౌండిగా నడే చెబుతాడు రా. అన్న ఫోన్ నీ కాడికి ఎలా వచ్చింది? ఇట్లాంటి ఫోన్లు నా కాడికి రోజు 150 వచ్చి పోతుంటాయి. ఆధార్ బిట్ ఆధార్ కార్డు నడిమిట్లా నువ్వెవడరా? రాంగ్ నెంబర్ ఫోన్ పెట్టాయి. ఏమైంది బంగారం? వినయ్ ఫోన్ ఎవడో రాంగ్ పర్సన్ దగ్గరికి వెళ్ళింది. సంధ్య వినయ్ అనుకుని వాడి దగ్గరికి వెళ్ళిందేమో. రైట్, మీరు సనత్ నగర్కి వెళ్ళండి. నువ్వు అమీర్పేట వైపు. నందు నువ్వు ఇక్కడే ఉండు. సంజయ్ ఫోన్ చేస్తే నాకు తిరిగి ఫోన్ చేయి. తమ్మి ఈడ పొగల్ బాల ఎవరే? హలో అనా బాలనా. మళ్ళీ ఎంత తమ్ముళ్ళరా నీకు? అన్నా ఏరా నీకు మంచి పేరు ఉన్నదే, మంచిగా చెప్తున్నా. ఫోన్ ఇచ్చే అన్న. ఇష్టం అది కూర్చున్నానంటే కలేజా బయట పడుతుంది. కుట్లు అడవు అనా అల్మాకనా కూర్చున్న మాటినా అల్మాకనా. ఎదురుగా నిలబడినావంటే కళ్ళు కాంపౌండ్ లో బొక్కలు నాకు పిస్తా బిడ్డ. పెట్టిపోను. చౌరస్తాకి రస్తా చూపిస్తావరా? నువ్వు బొక్కలు నాకు పిస్తావరా? నాతో పెట్టుకుంటే బొక్కలు బొక్కలు. నేను రాంపూరి తీసుకుంటే బర్కత్పురం నుంచి డబ్బుల్పురా వరకు అడ్డొచ్చినండి. ఫోన్ ఎవరు ఇచ్చిండ్రా నీకు? రేయ్ మీ అందరూ బయటికి పోండి. షట్టర్స్ బంద్ చేయండి. అన్న నన్ను క్షమించి కాలు మోగుతా. ఎక్కడ రా వినయ్? అమ్మ తోడన్నా, ఆ వినయ్ ఎవరో నాకు తెలియదు. నేను కాల్ టాక్సీ డ్రైవర్. ఈ గ్యాంగ్ అంతా చిన్న బిల్డప్ అన్నా. కాల్ టాక్సీ డ్రైవర్ నీకెందుకురా? అన్నా చెప్పు, ఎలా వచ్చింది ఫోన్? ట్యాక్సీలో ఎవరో ఫోన్ మర్చిపోతే దబాయిస్తే నాదైతే అనుకున్నా. నన్ను విడిచిపెట్టవే అన్నా. ఆ బాటిల్ ఎట్లా బల కొట్టినావే? బాట్లా చెయ్యి. చెయ్యి. రెండు చేతులు కొట్టి. ఏం పవర్ అన్నా, నీ పవరే పవర్ అన్నా. లెఫ్ట్కి వెళ్ళు. సార్ వాడు ఇక్కడ ఉంటాడు సార్. వీడిని టచ్ చేద్దామని చెయ్యి లేపే లోపు వాళ్ళు ఇక్కడ ఎక్కడ ఉంటారు? వెళ్ళి ఎత్తకండి. సంజయ్ గురించి నీకేం తెలుస్తుందా? లేదు, ఆ భూమారెడ్డి తన మనుషులతో కళ్యాణ మండపానికి వచ్చి సంజయ్ ఎక్కడనే గొడవ చేస్తున్నాడు. ఏంటిరా? ఎత్తకండి. నువ్వే కంగారు పడుకో, ముందు అక్కడి నుంచి ఎస్కేప్ అవ్వు. ఓకే అన్నా, అంతా ఎత్తుకున్నాం. బంగారం కానీ ఆడ ఫ్రెండ్స్ కానీ ఎవరూ లేరు. వాళ్ళు ఏడకపోయినా వదిలేదు. తీయండి రా బండి. లక్ష్మణ్ చెత్త కిందకి వచ్చారా? మీరు ఉండాల్సిందే. ఏట్రా ఆన్ చూస్తారు? ఆడు కొట్టానని చెప్పాడు. ఆడా? నేను వెళ్ళబోతే ఆడనే వేస్తుండేవారు. ఏట్రా నువ్వు కొట్టావా? నేను రా కొట్టింది. లాస్ట్ లో చిల్ల దోస్తే సరిపోయిందా? నేను కొట్టాను, నేనే కొట్టాను. కరెక్ట్, ఆడే కొట్టాడు. ఏంటి ఎటకారమా? ఇగో కాంటే చూడు, దెబ్బలు చూడు. ఆలు కొట్టినవే. ఏంటి ఆలు కొట్టారా? ఎటకారంగా ఉందా? నేను కొట్టాను. ధర పాన్ షాప్ అని అడుగుతాం. ఏంటో నిజం చెప్తారా? ఎన్ని అబద్ధాలు? నేను కొట్టాను. గొడవకు వస్తున్నా. గొడవ అయితే ఇంకో ఆ రూట్ లో రాక మళ్ళీ మాసలేదు. మాకు చెప్తాను కదా. లేడా నేను చెప్తాను కదా. ఎలాండి ఎలా నువ్వు రారా. శతకలు లేవు, కొట్టేసారట. నేను కట్టాను బాబా. ఈడు వదిలేసి నేను కట్టానంటే నేను కట్టింది. ఓరిడి అమ్మ, దీనికి ఎడతాడే ట్రేడ్. ఓకే నువ్వే కొట్టావు. ఓకే నువ్వే కొట్టావు. నువ్వు కొట్టావు. నువ్వు కొట్టానంటావేంటి? నువ్వు నొక్కుతావేంటి? నువ్వు కొట్టావు.
అదేదో ఇందాకే చెప్పొచ్చు కదా, ఇదేదో బలవంతంగా ఒప్పుకున్నట్టుంది. ఇప్పుడు వీళ్ళు చెప్తే నమ్ముతారా? నువ్వే కొట్టాలి కూర్చొని మామూలు కూడా చక్కని కొట్టాడు ఈ గ్యాంగ్ ఎంతో కాలం ఉండదు, దీనికి లీడర్ కావాలి. దిస్ గ్యాంగ్ నీడ్స్ ఎ లీడర్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.